బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు సొంత కుటుంబ సభ్యులే షాక్ ఇస్తున్నారు. కేటీఆర్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన ఆయన బావమరిది యడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కుటుంబం కంగు తినేలా చేశారు. ఎప్పుడు తెరపై కనపడని వ్యక్తి. మీలాంటి వ్యక్తులకి స్లో ట్రీట్మెంటే ఉంటుంది. రాహుల్ రావు లాగా ఇంటర్వ్యూ చేయాలా, కేటీఆర్ గారి బామ్మర్ది లాగా ఇంటర్వ్యూ చేయాలి. రాహుల్ రావు అనే వ్యక్తికి కేటీఆర్ అంటే బ్రాండ్ అంబాసిడర్. వితౌట్ కేటీఆర్ నో రాహుల్ రావు అంటే చెప్తున్నా డైరెక్ట్గా స్ట్రీట్ అవే. నేను కేటీఆర్ గారు బామ్మర్ది కాదు. ఉద్యమ నాయకుడు అంటే పల్క సుమను, మీ టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ శ్రీనివాసు, వీళ్ళందరి పేర్లు వస్తాయి. మరి మీ పేరు ఎందుకు రాలేకపోయింది? స్పష్టంగా చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ టు బీ యాజ్ అ బ్రోకర్. ఐ వాంటెడ్ టు గ్రో యాజ్ అ లీడర్ బట్ నాట్ యాజ్ అ బ్రోకర్. కష్టపడిన మనిషి, మన పార్టీ అనుకొని ముందుకు పోయిన వ్యక్తిని కాళ్ళకి సంఖ్యలేయడం ఏంటి బసం? కేటీఆర్ గారు వద్దు, నువ్వు గమ్మున కూసో, నీ పని నువ్వు చూసుకో, నువ్వు పబ్లిక్లో తిరగకు, ఏదైనా ఉంటే పనులు చేసుకో అని చెప్పింది కాదా? నిన్న అమెరికా జాబ్ వదులుకొని వచ్చిన నేను నాకు యూఎస్లో ఐ హావ్ డన్ మై మాస్టర్స్. కేసీఆర్ గారి పుణ్యమా అంటూ, కేసీఆర్ ఫ్యామిలీ పుణ్యమా అంటూ మీరు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదా ఈ 10 సంవత్సరాలు? ఎక్కడన్నా ఒక్క ప్రూఫ్, జస్ట్ గెట్ మీ వన్ ప్రూఫ్. కష్టంలో ఉన్న పార్టీని విడిచిపెట్టడానికి మనసు ఎట్లా ఒప్పింది? ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు పార్టీని విడిచిపెట్టదు. ఆ గుర్తింపు రాలేదనేసి నేను అంటున్నాను కదా. పక్కన పెట్టేసి వాడుకొని పక్కన పెట్టేసి అంటారు మీరు. ఆ నవ్వుకు అర్థం అది. అడుకొని పక్కకు పెట్టేసిర్రా అని అంటే నేనేం అనలేదా? పెయిన్ నీది బాస్, నాది కాదు. చెప్తే చెప్పు, లేకుండా లేదు. మీకు కేటీఆర్ గారికి దూరం అవ్వడానికి మెయిన్ మైనస్ ఏంటి? బీయింగ్ అ ఫ్యామిలీ. నేను పిలిచకపోవడము, నేను పట్టించుకోకపోవడం వల్లనే పార్టీ మారినది. సే ఎస్ ఆర్ నో. అంటే ఒకటి టు బి ఫ్రాంక్ అంటే ఎస్ అని అనుకోండి. ముద్దుల అల్లుడు హిమాన్ష్ అనే వ్యక్తి ఎవరైనా క్లోజ్గా ఉంటారో అంటే అది రాహుల్ రావుకి, నాకు తెలిసింది. బట్ ఈసారి విషెస్ చెప్పినావా హిమాన్ష్కి? సో మై లవ్లీ హిమాన్షు, హ్యాపీ బర్త్డే. ఫ్యామిలీలో ఉండే జెన్యూన్ కానీ అండ్ కైండ్ హార్టెడ్ కానీ హిమాన్షు ఈజ్ ద వన్. అంటే వాళ్ళ నాన్న పోలికి రాలేదంటారా? కరెక్ట్. మీరు ఒక పక్క హనుమంతాన్న పిలిచారు కాబట్టి మీరు పోయినారు అన్నారు, రైట్? నేను వారికి ఎక్కడ నో అని చెప్పలేను, ఎందుకంటే వారు నా వెల్ విషర్. ఫైనల్లీ యువర్ బాస్ హనుమంతరావు గారు. మోర్ దెన్ అ ఫ్యామిలీ యూ లవ్ హనుమంతరావు గారు. ఆబ్వియస్లీ యూ కెన్. కేసీఆర్ గారు మీరు యూఎస్ పోతురంటే బ్లాంక్ చెక్ ఇచ్చో ఏమి ఇచ్చేసి మీకు ఇచ్చి పోయి చదువుకోపో, మంచి జాబ్ చేసుకో, ఆయన గుర్తుకు రాలేదా? ఏదో ఫేక్ మాటలు చెప్పి ఏదో 4 మాటలు చెప్పిండ్రా, ఏదో తీసిండ్రా అని కాదు. మీ శత్రువు సంతోష్ రావు గారే అంట కదా. ఒక సందర్భంలో మీ మీద ఇంటెలిజెన్స్ నిఘా కూడా పెట్టిరంట కదా. పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తలకు తెలుసు, పార్టీలో ఉండేటోళ్ళకి తెలుసు, ఇప్పటికి కూడా తెలుసు. ఫోన్ ట్యాప్, నీ ఫోన్ ట్యాప్ అయిందా? ఎస్ అండి. బికాజ్ ఒకరు ఇంటెలిజెన్సే పెట్టిస్తా అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంతసేపు అండి? అంతే. సంతోష్ రావు గారు మీరు పెట్టే ఉండొచ్చు అంటారు మీరు. సింగిల్ వాట్ అబౌట్ కేటీఆర్ గారు అంటే కనిపించడం ఒకటి, చేయడం ఇంకొకటి.